కేసీఆర్ గారు మరి ప్రాణాలు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీ తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి అయి తీరాలని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో వాళ్ళకే ప్రమాద బీమా, ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారి కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకుంటూ కావచ్చు, జీప్ నడుపుకుంటూ కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటూ కావచ్చు, టాక్సీ నడుపుకుంటూ కావచ్చు, అట్లాగే లారీ నడుపుకుంటూ కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు చెప్పినట్టు జీప్, లారీ, టాక్సీ, వ్యాన్, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి మాట. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. మీకు ఒక అర్ధ పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయం భూమి ఉన్నా మీకు రైతు బీమా ఉంది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున, అట్లాగే ధార్మికులు మన వేములవాడ రాజన్నను దర్శించుకుంటూ వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతలు ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తలడిల్లిపోయినదో మీ అందరికీ తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశం ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చింది, ఈత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మన పోయిన ఎలక్షన్ లా ఒక హామీ ఇచ్చిండు, సరే మనం ఓడిపోయిన ఇవ్వాలి, లేకపోతే ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గెలుచుంటే ఈసారి కేసీఆర్ గారు ఇప్పటికైతే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ పార్టీకి బీమా వచ్చేది. కేసీఆర్ గారు గెలిచి చాలా జరుగుతుంది. ఈ పార్టీ పెన్షన్ 4,000 అవుతున్నాయి, ఈ పార్టీకే మరి రైతు భరోసా, రైతు బంధు పెరుగుతుండే, ఇంకా చాలా జరుగుతుంది. సరే అది పక్కన పెడతాం ఒక నిమిషం. అక్కడే మీకు తెలుసు, మన సిరిసిల్లలో, మన వేములవాడలో, మన జిల్లాలో, వెంకటకొండలో, బోయినపల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో డ్రైవర్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో చాలా దగ్గర 80-90% ఇళ్లలో లేడీస్ బీడీలు చుడతారు. కరెక్ట్ నేను చెప్పేది, బీడీలు చుడతారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు 4.5 లక్షల మందికి ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి మాట. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడే వ్యక్తి. ఏ రంగమైనా, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఆటో అన్న కావచ్చు, లేదా బీడీ చుట్టే ఆడబిడ్డ కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కాపాడుకోలేకపోయినా అది మన బ్యాడ్. కానీ ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వీరి వాళ్ళం కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైంది. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమైంది. మార్పు అని ఎదురు చూస్తాను అందరు. ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలో ప్రతి బిడ్డలు, వాస్తవం. ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నాను. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం,
162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మా తమ్ముడు సతీష్ లెక్క ఇది కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుంది బతికిండ్రు. అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయింది జీవితాలు. వాళ్ళకి అంతగా నిలబడాలి, ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్ నేను కూడా ఆటో ఎక్కింది. ఎక్కితే గమ్మత్ కథ ఇది వినాలి. ఎంత గమ్మత్ అంటే నేను ఆటో ఎక్కాను. ఆయన అడిగిన బైసాబ్ ఏం బైసాబ్ మీ పేరేంటి అని. సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు. ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ? ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి 2 ఆటోలు ఉండేవి. ఆయన ఓనర్, 2 ఆటోలకు ఓనర్ ఉండే. అయితే ఈ మష్రత్ అలీ గారి ఆటో అంటే రాహుల్ గాంధీ ఎక్కింది నేను ఎలక్షన్లకు ముందు. ఆయన కూడా ఎలక్షన్ల ముందు ఆటో ఎక్కి ఇది చేస్తాం అది చేస్తాం నెలకు 1000 రూపాయలు ఇస్తాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం మమ్మల్ని గెలిపియండి అని. ఇదే మష్రత్ అలీ ఆటో ఎక్కి. అయితే ఆ బైసాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నాను. మరి ఏం బైసాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేస్తా సార్, నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయి ఉండే సొంతం. ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అమ్ముతున్నాయి కిరాయి ఆటో నడుపుతున్నాయి. ఎందుకు చెప్తున్నాను మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టింది, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చింది. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్. ఇవాళ పరిస్థితి ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు పడి మా ఓనర్లు డ్రైవర్లే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్ మంచి దర్జాగా బతికిన వాళ్ళు ఇలా దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతాము. ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒకటి కూడా లేదు. అందరికీ అవధాలు ఎప్పుడు వచ్చింది. రైతులకు చెప్పింది కథలు. కేసీఆర్ 10,000 ఇస్తుందా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా నేను 2 లక్షలు చేస్తాను. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతులకు కూడా గంటే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మనీ రాసింది. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు. 500 రూపాయల కింటాలకు బోనస్ అన్నాడు. ఒక్కటన నెరవేర్చిందా ఇప్పటి? రైతు రుణమాఫీ కాలే. ఏదో అలా చాలా చేసిండు, బాగా కాలేదు. నేను ఉత్తరాన్ని అంటే నాకు కూడా కాదు అంటలేడు. 50,000 కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణమాఫీ 2,50,000 కోట్లు. వీళ్ళు కట్టింది 12,000 కోట్లు. అయిపోయిందంట. దానికి దేవుళ్ళ మీద ఒట్టు, ఎవరు రాజన్న మీద ఒట్టు, యాయగుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు. ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద, అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆ రకంగా మోసం చేసింది. పిల్లలకి ఆడపిల్లలకు, మగపిల్లలకు, చదువుకున్న మీరు 2 ఉద్యోగాలు కూడా కొడుతుంది. కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు కూడా కొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండా? కాకుండా చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మనకి ఇలా కొట్టేసింది. ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది, కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తుంది, రాహుల్ గాంధీ చెప్తాడు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే నమ్మి ఆయన కాలు మొక్కితే పిల్లలు అయ్యో బాబు పిల్లలు కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లలు కూడా కోసం చేసింది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు కలిపి కూడా ఇప్పటిగా 6,000-7,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. గతంలో మనం ఇచ్చిన ఉద్యోగానికి ఈయన కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అబద్ధం చెప్తా ఉన్నాను. అట్లాగే రైతుల మోసం, మగపిల్లల మోసం, ఆడపిల్లల మోసం, మహిళలు కూడా మోసం చేసింది. ఎన్ని కథలు చెప్పింది మహిళలు. అమ్మా సోనియమ్మ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా, 2,500 ఇస్తా, మీకు మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు. వాళ్ళ ఏ ఒక్కరికి కూడా 2 ఏళ్ల తర్వాత కూడా 1 రూపాయి ఇచ్చింది లేదు. మీకెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మహిళలందరినీ 1,00,00,000 మంది మహిళలు, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటారు. నాకు తెలియదు, నాకు ఎక్కడ సగం రాలేదు. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1,00,00,000 కోట్లు. నీ బడ్జెట్ ఎంత? నీ బడ్జెట్ ఎంత? 2,5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు.
కోటి మందికి కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు? 2 ఏళ్ళు అయిపోయాయి. కోటి మందికి కోటీశ్వరులు చేస్తాను. ఆడపిల్లలు లగ్నం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంది కదా, నేను తులం బంగారం ఇస్తాను. వచ్చింది అవగాహన తులం బంగారం. ఇంకా చెప్పుకుంటూ పోయి చదువుకున్న స్కూటీలు ఇస్తా. 420 ఏం చెప్పాలి చెప్పాలి. 420 420 హామీలు నోటికి వచ్చిన అర్థమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపూర్ణ మొత్తానికి అయితే ఇవాళ గద్దెనెక్కి కూర్చొని ఏం చేసిండు మరి 2 ఏళ్ళు? మీకు నెలకు ₹1000 ఇస్తాను. నెలకు ₹1000, 24 నెలలు అయిపోయాయి. నెలకు 1000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1600 1540 అవగానే చెప్తాను. నాకు ఎక్కడ 1740 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాగున్నాడు? 1760 కోట్లు బాగున్నాడు. యాద పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ నువ్వు అది కూడా కడతారు రాడు కానీ ఒక్కొక్క ఆటో మీద ఎంత బాగున్నాడు? 2 ఏళ్లకు 24,000. నెలకు ₹1000 చొప్పున 24,000 రూపాయలు బాగున్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు? ఎక్కినా నాకు ఎక్కి ఏమనుకుంటానంటే వీళ్ళంతా అమాయకులు. ఆఖరికి ఒక 6 నెలల కింద అయిపోయింది. ఇప్పటి నుంచి ఎందుకు ఆఖరి 6 నెలల కింద అన్ని మర్చిపోతాం మన వాళ్ళు. అప్పుడే పిస్తుమంటారు, అప్పుడే పిస్తుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి మాయ చేస్తా. మాయ చేసి మళ్ళా డైలాగులతో నేను మళ్ళా గెలుచుకొని వస్తా అని ధీమా మీద అయినాడు. ఆడపిల్లలంటే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మత్ ఏం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు ₹1000 అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఒకటి ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగనకు మన రామ్మోహన్కు మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఒకటి నేనా అని చెప్పి ఆలోచించి లెక్క తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర 7 నుంచి 8 వేల మంది